స్కాలర్షిప్లు, అత్యాధునిక వసతి సౌకర్యాలతో భోజనాలు, బంపర్ ఆఫర్లతో 50 కోర్సుల్లో సీట్లు గ్యారంటీ ప్రకటించింది మన కాంచీ యూనివర్సిటీ. ప్రముఖ కంపెనీల్లో ప్లేస్మెంట్ అవకాశాలు. ఇంకెందుకు ఆలస్యం? వెబ్సైట్ ని సందర్శించండి. వివరాల కోసం నంబర్లకు కాల్ చేయండి. చతురామ్నాయ పీఠ స్థాపకులు ఆది శంకరాచార్యుల వారికి చతురామ్నాయ పీఠ స్థాపకులు ఆది శంకరాచార్యుల వారికి సనాతన ధర్మం సనాతన ధర్మం. శంకరాచార్యుల వారికి ఆది శంకరాచార్యులపై చిన్నజీయర్ వ్యాఖ్యలు రగులుతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా విదేశాల నుంచి కూడా చిన్నజీయర్ వ్యాఖ్యలపై అన్ని స్థాయిల వారు ఖండించారు. ఇక చిన్నజీయర్ స్వామి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోలేదని ప్రత్యక్ష కార్యాచరణకు రంగంలోకి దిగారు. ఉద్యమాలకు పేరొందిన సిక్కోలు శ్రీకాకుళం జిల్లాలో ఆరామ ద్రావిడ సంఘం నేతలు ఒక అడుగు ముందుకేశారు. చిన్నజీయర్ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని బేషరతుగా సనాతన సమాజానికి క్షమాపణ చెప్పాలంటూ భారీగా ర్యాలీ నిర్వహించారు. శ్రీకాకుళం నగరంలో ఊరేగింపుగా నినాదాలు చేస్తూ కలెక్టరేట్ భవనానికి చేరుకున్నారు. సనాతన ధర్మంపై పంజా విసిరేందుకు ఎన్నో శక్తులు ప్రయత్నిస్తున్న సమయంలో ఆచార్యుల స్థానంలో ఉన్న చిన్నజీయర్ స్వామి ఆదిశంకర్లపైనే వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. జిల్లా కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ కు తన వినతి పత్రం ఇచ్చిన సంఘం నేతలు చిన్నజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని, లేదంటే ప్రభుత్వం తరపున పెద్దలను సంప్రదించి చిన్నజీయర్ నుంచి వివరణ కోరాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆరామ ద్రావిడ సంఘం నేతలు బ్రహ్మశ్రీ రుద్రకోటేశ్వర శర్మ, వనమాలి వెంకటరమణమూర్తి, ధనంజయ శర్మ, గణపతి శర్మ, దార్లపూడి రవి, గౌరీశంకర శాస్త్రిలు పాల్గొన్నారు. జయ శంకర హర హర శంకర జయ 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 జయ శంకర హర హర శంకర. హనుమత స్థాపనాచార్య శంకరాచార్యుల వారికి హనుమత స్థాపనాచార్య శంకరాచార్యుల వారికి. అందులో ప్రధానంగా శివకేశవులకు భేదము పెట్టేటటువంటి మాటలు ఎక్కువగా వస్తున్నాయి. చిన్నజీయర్ స్వామి అనబడేటటువంటి ఒక వ్యక్తి ఈ శంకరాచార్యుల వారి గురించి అబద్ధపు మాటలాడాడు. ఒక్క మాట కూడా నిజమని నిరూపించుకునే సత్తా వారికి ఉందా అని మేము సభాముఖంగా ప్రశ్నిస్తున్నాం. ఎక్కడికి రమ్మనమంటే అక్కడికి మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. అదిగారు ఇక్కడికి వస్తే మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. అతడు ఏమిటంటాడు, శంకరాచార్యుల వారు అసలు ఈ చతురామ్నాయ పీఠములను స్థాపించలేదు అన్నాడు. శంకరులు ఎప్పుడు వారు, తర్వాత వచ్చినటువంటి రామానుజులు ఎప్పుడు వారు, ఆ తర్వాత వచ్చినటువంటి మధ్వాచార్యులు ఎప్పుడు వారు, అదే అతను చెప్పినటువంటి భాస్కరాచార్యులు అతను ఎప్పుడు వాడు. ఇవన్నీ మనం చెప్పుకోవడం కాదు, రికార్డెడ్గా శిలాఫలకములతో ఉన్నాయి. అంతేదా ఆమనాయ పీఠములు అనబడేటటువంటి 4 పీఠముల్లోని శంకర్ల వారి యొక్క జీవిత చరిత్ర అంతా ఉన్నది. ఇది ఎవరు మనం మార్చడానికి తగిన అవకాశం లేదు. 4 దిక్కులు యందు ఈ 4 వేదములతో ఈ భూమి మీద ఉండేటటువంటి ప్రజలందరికీ శివతత్వాన్ని బోధించి ఒక్క శివుడు అంటే బాగుండదని
ఆ శివుడితో పాటు ఆదిత్యం, అంబికం, విష్ణుం, గణనాథంచ మహేశ్వరం అనేటటువంటి పంచ ఆయతన దేవతలతో పాటు సుబ్రహ్మణ్య స్వామిని కూడా కలిపి షడామనాయ పీఠమును స్థాపించినటువంటి మహానుభావుడు శంకరాచార్యులు. తప్పుగా మాట్లాడినటువంటి ఆ చిన్నజీయర్ స్వామి అతడు మళ్ళా సభాముఖంగా అందరికీ క్షమాపణలు కోరి నేను చెప్పినటువంటి తప్పని ఒప్పుకునే వరకు ఈ యొక్క ఉద్యమం ఆగదని సభాముఖంగా మీకు అందరికీ తెలుపులు చేసుకుంటున్నాం. అతను ఏ ప్రశ్న వేసినా సమాధానం చెప్పడానికి సిద్ధముగా ఉన్నాము. కొన్నింటి ప్రశ్నలకి సమాధానం కొన్ని చరిత్రే ఆ ప్రశ్నలకి సమాధానంగా ఉన్నది. కాబట్టి దీని గురించి ఎవరు వెనక్కి తగ్గే ప్రశ్న లేదు. ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుంది, శ్రీకాకుళం జిల్లా నుంచే. కాబట్టి శ్రీకాకుళం జిల్లాలో కాదు, విజయనగరం, విశాఖపట్నం, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఎవరైనా సరే, ఇంకా ఇక్కడే కాదు, మనకి ఇంకా బరంపురం ఒరిస్సాలో ఉండేటటువంటి బ్రాహ్మణ్యం అయితేనేమి, ఇంకా ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళు, హైదరాబాద్, తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు అందరము ఖండిస్తున్నాం. ఇది ఒక బ్రాహ్మడికి సంబంధించింది మాత్రమే కాదు, బాగా గుర్తుంచుకోండి. ఇది అన్ని జాతుల వాళ్ళకి సంబంధించింది. మనం విష్ణువుని పూజిస్తాము, శివుడిని పూజిస్తాము, వెంకటేశ్వర స్వామి కోవిలికి వెళ్ళి తలనీలాలు సమర్పిస్తాం, ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటాం. మనకి ఎక్కడుందండి భేదం? శివుడని భేదం ఉందా? విష్ణువు అని భేదం ఉందా? అందరి దేవతల్ని సమానంగా చూసుకున్నటువంటి మనకి మతభేదాన్ని కల్పించి మాటలా చిచ్చు పెట్టినటువంటి దుర్మార్గుడు ఎవరు? కాబట్టి ఆయన శివుని పూజ చేయడు. ఆయన జీవిత చరిత్ర అంతా రికార్డెడ్గా ఉంది. ఎప్పుడు టికెట్లు ఎప్పుడు అమ్ముకున్నాడు, సినిమా హాల్ దగ్గర టికెట్లు ఎప్పుడు అమ్ముకున్నాడు, భూములన్నీ కొనుక్కొని దాన్ని ఏమంటే రియల్ ఎస్టేట్గా ఏ ప్రకారంగా నడిపిస్తున్నాడు, అన్ని రికార్డులుగా ఉన్నాయి. దమ్ముంటే రమ్మనమనండి. ఇటువంటి మాటలు వెనక్కి తీసుకునే వరకు, నా వల్ల తప్పైందని చెప్పిన వరకు ఈ ఉద్యమం ఆగదని సభాముఖంగా తెలుపు చేస్తున్నాం. సమస్యలపైనే వారి పోరాటం. సహకారం అందించటమే వారి లక్ష్యం. సంప్రదాయబద్ధంగా కార్యక్రమాలు, హక్కుల కోసం ఆహర్నిశలు శ్రమిస్తారు. కష్టాల్లో ఉన్నవారి కన్నీరు తుడిచే మన నేతలు, సంఘాలు ఏర్పాటు చేసి సంఘటితం చేస్తున్న లీడర్లు, విప్ర నేత, బాన్ ఫర్ ది బ్రాహ్మిన్స్.